నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. శ్రీకాకుళం జిల్లా మందస మండలం డబర్షాంగి గ్రామంలో పీఎం జన్మన్ హాస్టల్ భవనాన్ని పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2,30,00,000 రూపాయలతో మంజూరైన గిరిజన విద్యార్థుల హాస్టల్ భవనం రికార్డు స్థాయిలో భూమి పూజ చేసిన 8 నెలల కాలంలో పూర్తి చేసిన కాంట్రాక్టర్ని అభినందిస్తూ మారుమూల గిరిజన ప్రాంతాలలో నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను, పౌష్టికాహారాన్ని అందించడానికి గాను అన్ని వసతులతో కూడిన ఈ భవనంలో 50 మంది విద్యార్థులకు సకల సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మారుమూల గిరిజన విద్యార్థులు ఈ భవనాన్ని సద్వినియోగపరుచుకొని భవిష్యత్తులో ఉన్నత చదువులను చదవాలని ఆకాంక్షించారు. అనేక కార్యక్రమాల్లో గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విఠల్, మందస మండల అధ్యక్షులు భావన దుర్యోధన తదితరులు పాల్గొన్నారు. కోరుకున్నాను. అలాగే సభ్యులు గౌరవ శ్రీమతి శిరీష మేడం గారిని స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఇదే మా సాదర స్వాగతం. అలాగే ఒకసారి మొత్తం